హాయ్ అండి, వెల్కమ్ టు మా ప్రయాణం. ఇదిగోండి అక్షయ తృతీయ పూజ చేసుకున్నాను. కనకధార, నెక్స్ట్ లలిత సహస్రనామాలు, అమ్మవారికి సంబంధించి అష్టోత్తరాలు, మనకి ఏం ఏం నచ్చితే అవి, మనకి ఏం వస్తే అవి, లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ మనకు తెలిసిన విధంగా పూజ చేసుకోండి. మన ఒకటండి, నా పూజలో ఎటువంటి లోపం ఉన్నా కానీ, నా భక్తిలో ఎటువంటి లోపం లేదని చెప్పుకుంటూ మనకు వచ్చిన మంత్రాలు స్వామి అమ్మవార్లకి చక్కగా చెప్పుకొని ఈ విధంగా పూజ చేసుకోండి. నేను మీకు చెప్పాను కదా వీడియోలో, అవన్నీ నేను ఇలా చెంబుల్లో అమర్చి అలా పెట్టుకున్నాను అనమాట. నేను ఇంకేం చేయలేదు, కొంచెం అన్నం పరమాన్నం చేసి పెట్టాను. ఇంట్లో ఉన్న పూజలతో చక్కగా అష్టోత్తరం చెప్పి అమ్మవారికి ఈ విధంగా కనకాంబరాలు అవి అమర్చుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ హారతి ఇస్తున్నాను. అయితే ముత్యాలు చూపించాను కదండి, మనం చక్కగా ఇటువంటిది ఒకటి హారతి స్టాండ్ కొనుక్కుంటే ఆ ముత్యాలు దాంట్లో పెట్టుకొని మనం స్వామి అమ్మవారికి ముత్యాల హారతి ఇచ్చినట్టు కొంచెం పెద్ద స్టాండ్ కొనుక్కుంటే పువ్వులు కూడా పెట్టి చేయొచ్చు, కాయిన్స్ పెట్టి చేయొచ్చు, ఏవి శుభకరమైన వస్తువులు ఏవైనా అలా పెట్టి చేసుకుంటే ఆ విధంగా మన హారతి చెప్పినట్టు అనమాట. నేను ఇప్పుడు అమ్మవారికి ముత్యాల హారతి ఇస్తున్నాను. వాయిస్ బాగాలేదు కదా, మరి మీకు స్తోత్రం హారతి పాట ఏం వినిపించలేదన్నమాట. బాగుందా అండి? ఒకసారి మీరు కూడా చూసి నాకు చెప్తారని చూపిస్తున్నాను. సరే, మరి ఇంకా మనం ఈ అక్షయ తృతీయ కోసం ఒకసారి మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఆ స్వామి అమ్మవారి దయ వలన మనందరం బాగుండాలని కోరుకుంటూ, ఈరోజు అక్షయ తృతీయ కదా, కొన్ని విషయాలు నేను షేర్ చేశాను, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అయితే ఈరోజు మన సింహాచలంలో వెలిసిన సింహాద్రప్పనికి 5 మనుగులండి. 5 మనుగులు మీన్స్ 4 విడతలుగా, ఒక మనుగు 125 కేజీలు అనమాట. 5 మనుగులు 4 విడతలుగా చేస్తారంట. ఈరోజు ఒక మనుగు అని నాకు తెలిసి నేను చెప్తున్నాను. అలాగే 4 విడతలుగా చేస్తారనమాట. ఈరోజు ఒక మనుగు అవుతుంది చందనోత్సవం. తర్వాత 4 తిథులు చూసుకొని ఇంకా మిగతా 3 విడతలు చేస్తారనమాట. అయితే 125 కేజీలు ఒక మనుగు అని చెప్పాను కదా, అలాగా 4 విడతలుగా చేస్తారంట. అయితే ముందుగా ఆయనకి చందనోత్సవమైన ఆ చందనాన్ని ఒలుస్తారు కదా స్వామివారి నుంచి, అది ఒక చిన్న చిన్న పౌచెస్లో పెట్టి భక్తులకి ఇస్తారటండి ప్రసాదం కింద. ఆ స్వామివారి ఒంటి మీద ఉన్న ఆ చందనాన్ని మనకి బొట్టుగా మనం ఎలాగైనా ప్రసాదంగా స్వీకరించమని చెప్పి ఒక పౌచుల్లో, చిన్న చిన్న పౌచుల్లో పెట్టి ఇస్తారంట. అది ఇంకా ఆయనకు వచ్చిన ఏదైతే మనం ఆ వాళ్ళు అద్దుతారో ఆ చందనాన్ని తమిళనాడు నుంచి తీసుకొస్తారట. తమిళనాడు ప్రభుత్వానికి ఈ దేవాదాయ శాఖ నుంచి దరఖాస్తు పెడతారంట, మా స్వామివారికి ఇలా కావాలని చెప్పి. అప్పుడు వాళ్ళు మేలు రకమైన చందనాన్ని చెక్కల్ని పంపిస్తారట. ప్రతి చెక్కని చక్కగా నీట్గా అన్నీ చూసి మేలు రకమైన చెక్కల్ని నీట్గా అమర్చి సింహాచలానికి పంపిస్తారంట. ఏవైతే చెక్కలతో వీళ్ళు గంధాన్ని అరగదీస్తారో అంతా అయినాక మిగతా చెక్కల్ని స్వామివారి భాండాగారం ఉంటుంది కదా, వాటిలో ఉంచుతారంట ఆ చెక్కల్ని. ఇప్పుడు ఏదైతే 4 విడతలుగా చందనాన్ని ఆయనకి చందనోత్సవంలో ఇస్తారో ఆ చందనాన్ని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒలిచి మళ్ళీ భక్తులకి అలా ఇస్తారనమాట. అలాగా అక్కడ చాలా చాలా విశేషాలు ఉన్నాయి. కొన్ని నాకు తెలిసినవి మీకు నేను ఈరోజు షేర్ చేశాను. ఆ సింహాద్రి అప్పన్న లక్ష్మీ నరసింహస్వామి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దయ వలన మనందరం బాగుండాలని కోరుకుంటూ, ఈరోజు ఎవరైతే ఆయన దర్శనానికి వెళ్తారో అందరూ మహద్భాగ్యవంతులు. నేనైతే వెళ్ళలేకపోయాను, నా థ్రోట్ మొత్తం కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏమనుకోవద్దు. అయితే నేను నిన్న మీకు చెప్పినవన్నీ ఈ విధంగా నేను అమర్చుకున్నానండి. బియ్యం, పప్పులు అన్నీ, అంటే అక్షయం అంటే పెరగడం అని చెప్పాను కదా, శుభమని చెప్పాను కదా. మీ దగ్గర శుభకరమైన ఏ వస్తువులు ఉన్నా స్వామి అమ్మవార్లకి అలా ఇవ్వండి, తెలిసిన ప్రసాదాన్ని సమర్పించండి. చాలా సంతోషంగా, ఆనందంగా, హాయిగా ఉండండి. ఏదైతే మీకు మనసుకి హ్యాపీ అనిపిస్తుందో ఆ పనులన్నీ ఈరోజు చేయండి. ఈరోజు మనం ఎలా ఉంటామో అది అక్షయం అవుతుంది అనమాట. మనం ఎంత హ్యాపీగా ఉంటే అంత సంతోషం మనకు పెరుగుతుంది. అంత సంతోషంగా ఉంటే మనం అంత చక్కగా పని చేయగలుగుతాం అనమాట. కంపల్సరిగా పూజలప్పుడు ప్రతి పూజకి మన ఇలా పిల్లల పుస్తకాలని, మనం ఏమైనా పుస్తకాలు కూడా తెచ్చి పెట్టుకోండి. పిల్లలు సెటిల్ అయితే కూడా చక్కగా వాళ్ళు వృత్తి ఉద్యోగాలు సెటిల్ అయితే కూడా కొన్ని పుస్తకాలు మనకు సంబంధించిన పెట్టుకోండి. ఎందుకంటే ఆ సరస్వతి కటాక్షం ఉంటేనే మిగతా అన్నీ జరుగుతాయి. కాబట్టి పుస్తకాలను కూడా ప్రతి పూజలో, విఘ్నేశ్వరుడు పూజలో, ఏ పూజలైనా సరే మనం బుక్స్ కంపల్సరీగా పెట్టుకోండి. మీకు వీలైతే నాకు తెలిసినవే షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.